జగదీష్, నీకు కూడా ఫోన్ చేయాలరా మేము? నీకు ఫోన్ చేయాలన్నా అంటున్నా. సార్ లేదు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిశాంత్ సార్. నిశాంత్ సార్. సార్ నా మాట వినిపిస్తా? మీ మాట వినపరాలేదు నాకు. నా మాట వినిపిస్తా ఉందా? సార్ సార్ వినపడతాను సార్ మీ మాట. నా మాట వినిపిస్తా ఉందా? వినిపిస్తాను సార్. వినిపిస్తుంది సార్. నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. వినిపిస్తా, నా వాయిస్ వినిపిస్తుందా లేదో? మీ మాట వినపరావడం లేదు. నా మాట వినిపిస్తా ఉందా? సార్ వినిపిస్తుంది సార్. జగదీష్, నేను నీకు ఫోన్ చేస్తున్నాను. సార్ మెసేజ్ చేస్తాను సార్. ఎందుకో మరి ఏం ప్రాబ్లమో. సరే సరే, నా మాట వినిపిస్తుంది కదా? సరే కానీ వన్ సైడ్ చూద్దాం. ఓకేరా. గురుప్రసాద్, నువ్వు క్లాస్కే రావడం లేదు బాబు, రెగ్యులర్ రావడం లేదు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అటెండెన్స్ రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. మనం ఎంత త్వరగా స్టార్ట్ చేయాలంటే అంత త్వరగా అంత లేట్ అయిపోతా ఉంది. ఇది ఇబ్బంది పరిస్థితి. ఓకే, ఎందుకో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ మాటలు నాకు వినపరావడం లేదు. ఏమన్నా ఉంటే మీకు నాకు వాట్సాప్కు మెసేజ్ పెడతా ఉండండి. నా వాయిస్ మీకు అందరికీ వినిపిస్తూ ఉంది, అందరూ సంతోషం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనము క్రమక్రమంగా సిలబస్ చేసే దశకు వస్తున్నాము అన్ని పేపర్లలో. ఈరోజు హిస్టరీ క్లస్టర్ పేపర్స్లో భాగంగా క్లస్టర్ 2 అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమాలు అన్న పేపర్లో ఆంధ్రోద్యమము గురించి చెప్తున్నాను. అంటే ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి పోరాటం ఇది. ఈ ఉద్యమంలో ఈరోజు చివరి అంశం ఈరోజు అంటే కైలాష్ నాథ్ వాంచు కమిటీతో మనం మొదలు పెడదాము. రైట్ అమ్మా, నిన్న ఏం చెప్పుకున్నాము ఈ పాఠంలో? మనము ఎంత పోరాటాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మనసు కరగలేదు. ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ ప్రభుత్వం కూడా మన గురించి లెక్క చేయలేదు. ఎన్ని కమిటీలు వేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరి తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో
చివరికి ఇంకా వేరే దారి లేదని గుర్తించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశారు. పొట్టి శ్రీరాములు గారి బిరుదు ఏమిటి? ఆయన చనిపోవడం వల్ల ఏమొచ్చింది? అఫ్కోర్స్ మీ వాయిస్ నాకు వినపరాలేదు. అమరజీవేనా? సో అమరజీవి అంటే ఆయన ఆత్మాహుతి, తన ప్రాణాన్ని బలిదానం ఇవ్వడంతో ఆంధ్ర ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. మళ్ళా ఒకసారి క్విట్ ఇండియా ఉద్యమం లాంటి స్థాయి ఉద్యమం జరిగింది. అల్లకల్లోలం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దహనాలు, ర్యాలీలు, హర్తాళ్ళు, దాదాపు తెలుగు ప్రాంతం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్, అంటే ఎక్కడికెక్కడ జనజీవనము ఆగిపోయింది. ఇది 1952 డిసెంబరు 16, 17, 18 తేదీలలోని పరిస్థితి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఈ దౌర్జన్య కాండను చూసి ఈ సీరియస్నెస్ సిట్యువేషన్ని నెహ్రూ ప్రభుత్వము కొంచెము ఉలిక్కి పడేటట్టు చేసింది. ఎంత తీవ్రత ఉందో ఆంధ్రాలో, ఆంధ్ర ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎంత బలంగా ఉందో అప్పుడు గుర్తించిందయ్యా. అందుకే డిసెంబర్ 19వ తేదీన లోక్సభలో ఒక ప్రకటన చేశాడు. మేము వెంటనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటిస్తాము. అక్కడికి మనము చేరుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? మనము ఇంతవరకు 1952 డిసెంబర్ 19వ తేదీ వరకు వచ్చినామమ్మా. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1. ఈనాటి క్లాస్లో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందనేది మనం చూద్దాం. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే నెహ్రూ గారు చర్యలు చేపట్టారు. సో ఈ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి, అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏమేం చేయాలా, ఏ ప్రాంతాలు కలపాలా, అధికారాన్ని ఎలా బదిలీ చేయాలా, ఇవన్నీ పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. భయపడాకండి, ఇంకో కమిటీ అని. ఇదే చివరి కమిటీ. అంటే ఇవన్నీ పరిశీలించి ఒక రిపోర్టు, ఒక నివేదికను ఇవ్వవలసిందిగా ఆనాటి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కైలాస్ నాథ్ వాంచు అనే ఆయనను కేంద్రం నియమించింది. అందుకే దీనిని
కేఎన్ వాంచు కమిటీ అని కూడా అంటారు, కైలాస్ నాథ్ వాంచు కమిటీ. జస్టిస్ కైలాస్ నాథ్ వాంచు కమిటీ ప్రభుత్వం నియమించింది. ఆయన ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించి అనేక మంది దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకొని రాయలసీమ ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలు, సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో సంప్రదింపులు జరిపి ఏ ప్రాంతాలు కలపాలా, ఏ ప్రాంతాలు వద్దు, ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, పొరుగు రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరిపి అంటే తమిళనాడుతో మనకు టచ్ ఉంది, తెలంగాణ ప్రాంతంతో టచ్ ఉంది, తర్వాత ఒరిస్సా బార్డర్స్తో టచ్ ఉంది, కర్ణాటక ప్రాంతంతో టచ్ ఉంది. ఎవరితోనూ వివాదం లేకుండా, గొడవలు లేకుండా ఈ సంఘం చర్చలు జరిపి ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదికను 1953 మార్చి 23వ తేదీన కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి అంటే ఉభయ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ఇవన్నీ కలుపుతూ, అలాగే బళ్ళారి ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, అలాగే రాయచూరు ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేటట్టుగా నివేదికనిచ్చింది. ఈ ప్రాంతాలతో కొత్త రాష్ట్రం ఏర్పడతానని కేంద్ర ప్రభుత్వం కూడా అంటే మీరు విజయనగరం లేదని ఆశ్చర్యపోకండి, ఇప్పుడు విజయనగరం జిల్లానే లేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం రెండు కలిపి తర్వాత కాలం వాటిని తీసి విజయనగరం జిల్లా ఏర్పడింది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ప్రకాశం జిల్లా లేదు, తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లా. మొత్తానికి ఈ రోజు మనమైతే ఏ 13 జిల్లాలు ఉన్నాయో బాబు, ఇవే ప్రాంతాలను 1953లో వీటితో ఏర్పాటు చేయాలని కైలాస్ నాథ్ వాంచు కమిటీ నివేదికను ఇచ్చింది. వాంచు కమిటీ నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? మీ మాట నాకు వినపరాలేదు. వినిపిస్తున్నా సార్.
జస్టిస్ కేఎన్ వాంచు కమిటీ, జస్టిస్ కైలాస్ నాథ్ వాంచు కమిటీ, ఇది 1952లో ఏర్పాటైంది. సమర్పణ 1953లో సమర్పించింది. అది యాక్చువల్ ఫిబ్రవరి 7 సమర్పించినా కూడా మార్చి 23వ తేదీన దాని మీద డిస్కషన్ జరిగింది. ఈయన కేఎన్ వాంచు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షుడు. ఆ కమిటీ ప్రకారమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. సో మై డియర్ స్టూడెంట్, అంటే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము ప్రకటించినాడు కదా. ఆ తర్వాత రాయలసీమ ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర రాజధానిని శ్రీబాగ్ ఓడంబడిక ఉంది, గుర్తుంది కదా మీకు? చెప్తుంది శ్రీబాగ్ ఓడంబడిక. ఒక్క నిమిషం. ఒప్పందం ఏముంది? ఇది చూడండి, 3వ పాయింట్. రాజధాని హైకోర్టులను వేరువేరు చోట్ల స్థాపించాలి. ఈ విషయంలో రాయలసీమ వారు ఏది కోరుకుంటే అది ఇవ్వాలి. ఓకేనా? సో దాని ప్రకారము రాయలసీమ వాళ్ళు ఏమన్నారు? శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం అయ్యా మాకు హైకోర్టు వద్దులే, రాజధాని ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న మెలికబడి, ఏమి, ఈ శ్రీబాగ్ ఒప్పందంలో అందరూ కూడా కాంగ్రెస్ నాయకులే కదమ్మా. ఇప్పుడు ఏమన్నారు? ఈ రాష్ట్రం ఏర్పడే ముందు 1953లో కమ్యూనిస్టులు మాకు సంబంధం లేదు శ్రీబాగ్ ఓడంబడికతో, మేము ఆ ఒప్పందంలోనే లేవు, మమ్మల్ని ఎవరు తెలుసలే, మమ్మల్ని అడగలేదు, కాబట్టి మేము దీంట్లో భాగస్వాములు కాదు, కాబట్టి ఆ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాము, రాజధానిని విజయవాడలో పెట్టండి అని అడ్డం జరుగుతున్నారు. రాయలసీమకు ఆన్నే దెబ్బపడింది చూడండి. దీంతో తిరిగి కోస్తా ఆంధ్ర ప్రజలకు మన రాయలసీమ ప్రజలకు మధ్యన మళ్ళా తగాదు, అంటే భేదాభిప్రాయం. మళ్ళీ రాయలసీమ వాళ్ళకి అనుమానాలు చెలరేగినాయి. ఎందుకు ఇంత పని చేశారు వీళ్ళు, ఒప్పందం ఉంది, సంతకాలు పెట్టారు, వీళ్ళేమో ముఖం చాటేశారు, కమ్యూనిస్టులు ముందుకు వచ్చేశారు, వాళ్ళు ఇప్పుడు మాకు ఈ శ్రీబాగ్ ఒప్పందమే మాకు సంబంధం లేదు, దాన్ని ఒప్పుకోము, మాకు రాయలసీమ కాదు విజయవాడ రాజధాని కావాలని వాళ్ళతో చెప్పిస్తున్నారని రాయలసీమ జిల్లా ప్రజల్లో అనుమానాలు. సహజమే అమ్మ, మనం ఎవరిని తప్పులు పెట్టలేము దీంట్లో. సో రాజధాని ఎక్కడున్నా దానిపై మల్ల గుల్లాలు, మళ్ళా కాటా కుస్తీ మాదిరి ఆర్గ్యుమెంట్, వాగ్వివాదాలు, ఇక్కడ ఉంటే మేలు, అక్కడ ఉంటే మేలు, తెగ. అప్పుడు పార్టీకి నాయకుడు నిజం సంజీవ్ రెడ్డి ఉన్నారు, జిల్లా ఆయనకు దిక్కు తెలియదు, ఆయన రాయలసీమ మనిషి, ఒప్పందం సంతకాలు కూడా చేసినాడు. ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఏమో అడ్డం తిరుగుతున్నారు. ఇదంతా మీకు చరిత్ర, అంటే పరీక్షల కోసం ఒక్కటేగా నేను చెప్పేది. ఈరోజు రాయలసీమకు నిజంగానే
అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా. అందుకే మీరు చరిత్ర విద్యార్థులుగా శ్రీబాగ్ ఓడమ్మని గుర్తు పెట్టుకోవాలి. మన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఇంటి పేరుకే పెట్టుకున్నాడు శ్రీబాగ్ అని. ఎందుకు మర్చిపోకూడదు. ఇప్పటికీ రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మన రాయలసీమ వాళ్ళు కృషి చేసింది. ఆ బుద్ధ మనం వద్దనుకుంటే ఈ బుద్ధ రాష్ట్రం వచ్చిండేది కాదు. అని ఈరోజు కర్నూలులో హైకోర్టు పెడతామన్నా కూడా మళ్ళా కొన్ని అడ్డంకులు వస్తూ ఉన్నాయి. అంటే మీరు ఏదో అంటే జనరల్గా ఏందో అనుకుంటున్నారు కాదు, చరిత్ర ఉంది ఈ కర్నూలు. దాన్నే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బయటలో తెలియదు. మీ హిస్టరీ స్టూడెంట్స్గా మనము ఇవి కొన్ని గుర్తు పెట్టుకోవాలి. అలా రైట్. సో ఇక్కడ విజయవాడలో ఉండాలని కమ్యూనిస్టులు, లేదు రాయలసీమలో ఉండాలని మనము అంటే రాయలసీమ వాసులు ఉన్నప్పుడు మరి నీలం సంజయ్ రెడ్డి గారు ఆ గొడవలు వచ్చేటప్పుడు ఆయన ప్రకాశం పంతులు గారి సహాయం కోరినాడు. అంటే ఇప్పుడు ప్రకాశం పంతులు వర్గం వేరు, నీలం సంజయ్ రెడ్డి వర్గం వేరు. అప్పుడే ముఠా తగాదాలే కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పుడు అన్ని మర్చిపోయి నీలం సంజీవ్ రెడ్డి ప్రకాశం అయ్యా దీని మీద ఏదో పరిష్కారం చేయి, నువ్వే పెద్ద ఆయన. ఎన్జీ రంగ వీళ్ళిద్దరు సర్కార్ నుంచి ప్రాంత ప్రజలు అంటే ఆంధ్ర ప్రాంత నాయకులు. ఎన్జీ రంగ నీలం మన ప్రకాశం పంతులు గారు. నిజానికి మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ నుంచి విడిపోయినారమ్మా. విడిపోయి కిసాన్ మజ్దూర్ పార్టీ పెట్టుకున్నారని చెప్పుకున్నాం. మళ్ళా వాళ్ళిద్దరు మళ్ళా విడిపోయి చెరొక పార్టీ పెట్టుకున్నారు. అంటే ప్రకాశం పంతులు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ అని, ఎన్జీ రంగ కృషికార్ లోక్ పార్టీ అని, మళ్ళా రెండు పార్టీలు ఏర్పడి ఎవరంతా వాళ్ళు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఓకేనా? అంటే మనం రాష్ట్రం వచ్చిన నాటి పరిస్థితి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎవరు లేరు. నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రకాశం పంతులు ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, ఎన్జీ రంగ కృషికార్ లోక్ పార్టీ అంటే రైతుల పార్టీ అని. వాళ్ళిద్దరిని అడిగాడు, అయ్యా మీరు సాయం చేయండి, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనము ఆ ఒప్పందాన్ని అమలు చేయాలా, రాయలసీమలో రాజధాని ఉండాలని. వారు ఉడక సంజీవ్ రెడ్డికి మద్దతు పలికారు. ఎందుకంటే స్టూడెంట్ ఈ ప్రకాశం పంతులు కానీ, ఎన్జీ రంగ కానీ, నీలం సంజయ్ రెడ్డి కానీ అంటే ఈ పార్టీలు ఎడుక కమ్యూనిస్టు పార్టీ అంటే భయపడేవారు. చెప్పుకున్నాం కదా 1952లో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బ్రహ్మాండమైన సీట్లు గెలిచింది. రేపు రాష్ట్రం వస్తే ఇవన్నీ ముక్కలు ముక్కలైన కాబట్టి కమ్యూనిస్టులే మొదటి సీఎం అయ్యేవాళ్ళు, మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ దెబ్బకు భయపడి కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం పంతులు ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఎన్జీ రంగ కృషికార్ లోక్ పార్టీ అన్ని కలిసిపోయినాయి. మళ్ళా ప్రకాశం పంతులు కాంగ్రెస్లో చేరిపోయినాడు, ఎన్జీ రంగ కాంగ్రెస్లో చేరిపోయినాడు. అంటే కమ్యూనిస్టుల పలుకుబడికి కొంచెం జంకారు అందరూ. వాళ్ళే పవర్ లేకొస్తే చాలా ఇబ్బంది అవుతాయి. మళ్ళీ చెప్పుకుందాం ఈ అంశం కూడా, ఎందుకు వాళ్ళంటే కొంచెం వీళ్ళు కంగారు పడ్డారు. సో అది ఒక పక్క ఉంటే ఇప్పుడు ఏం చేయాల రాజధానిని, దీని మీద డిస్కషన్ కోసం అంటే ఆంధ్ర రాజధాని ఎక్కడ పెట్టాలనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ మద్రాసులో మీటింగ్ పెట్టుకున్నారు. ఓకేనా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ప్రకాశం పంతులు ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఎన్జీ రంగ కృషికార్ లోక్ పార్టీ వాళ్ళందరూ
కర్నూలు రాజధానిగా ఉండనీలే అని వాళ్ళు అంగీకరించారు. కర్నూలు ఒప్పేసుకున్నారమ్మా. ఇంకా అయిపోయి కర్నూలు మనకు రాజధాని అనుకుంటున్నారు. అప్పుడు మళ్ళా ఎన్జి రంగా, అంటే ఆయన కృషికార లోక్ పార్టీ కదా, ఎన్జి రంగా మళ్ళా ఒక చిన్న అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఎందుకు తిరుపతిలో పెట్టుకుందాము అని. అంటే అది కూడా రాయలసీమలోనే కదా, తిరుపతిలో పెట్టుకుందాము లేదు. అదేంటి ఇప్పుడు తిరుపతి రాజధాని ఉండేది, మనకందరికి దగ్గర ఉండేది. అయితే మెజారిటీ కాంగ్రెస్ వాళ్ళు కర్నూలే అనుకున్నారు. మళ్ళా ఇప్పుడు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు మళ్ళా అడ్డుపుల్ల వేశారు. వాళ్ళు ఏమంటారు, విజయవాడ వద్దులే, విజయవాడ గుంటూరు మధ్యలో ఉండేనీలే అని. అంటే ఇప్పుడు ఉంది చూడండి, మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అంటే కొన్ని మండలాల్లో అమరావతి పేరిట. జగన్మోహన్ రెడ్డి ఆడ కేవలము శాసన రాజధాని పెట్టాలంటున్నాడే, దానిని 1953లోనే కమ్యూనిస్టులు అది రాజధాని పెడదామన్నారు. రాయలసీమ వాళ్ళు ఒప్పుకోలేదమ్మా. అక్కడ రాజధాని పెడితే రాయలసీమ ప్రజలు చాలా ఇబ్బందులు అవుతుంది. దూరం ఒక్కటే కాదు, రాయలసీమ ప్రజలను కొంత వాళ్ళు వివక్షత చూస్తారనే భయం ఉండడం వల్ల మన వాళ్ళు ఒప్పుకోలేదు. సో మొత్తానికి ఇట్లా మల్లగుల్లాలు తిరిగి చాలా తర్జన భర్జన జరిగింది. నిజానికి కమ్యూనిస్టులు కూడా ఆ రోజు ఆ ఓటింగ్ పెట్టారు, వాళ్ళు ఒక్క ఓటుతో ఓడిపోయినారు. ఎమ్మెల్యేలందరూ ఏ ఊరు కావాలి మీకు, విజయవాడ కావాలంటే చాలా మంది విజయవాడ పెట్టారు, కానీ ఒక్క ఓటుతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. కర్నూలే చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అట్లా చివరికి మై డియర్ స్టూడెంట్స్ కర్నూలు రాజధాని. అయితే మున్నాళ్ళ ముచ్చట ఏందిలేండి, ఎందుకంటే 53 అక్టోబర్ 1 కర్నూలు అయితే 56 నవంబర్ 1 కల్లా మళ్ళీ హైదరాబాద్కు చెల్లో హైదరాబాద్. కర్నూలు 3 ఏళ్ల పాటు మాత్రమే రాజధాని. అయితే శ్రీబాగోడమ్మడిక ప్రకారం కర్నూలు రాజధాని కదా, మరి దాంట్లో ఏం మాట ఉంది, కర్నూలు ఇక్కడ రాజధాని రాయలసీమ పెడితే హైకోర్టు సర్కారు ప్రాంత ప్రజలు కోరినట్టు ఉండాలి కదా. సో దాని ప్రకారము గుంటూరులో 1954లో గుంటూరులో ఉండేటట్టుగా తీర్మానించారు. ఇట్లా ఎన్ని కొనుక్కొచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. ఓకేనా? అట్లా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఇంత జరిగిందమ్మా. అలా 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా సీఎం త్రివేది, మొదటి గవర్నర్ టంగుటూరి ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి, ఎందుకంటే ఇద్దరు రెండు వేరు గ్రూపులు, ప్రకాశం పంతులు గారు ఒక గ్రూపు కాంగ్రెస్లో, నీలం సంజీవరెడ్డి పట్టాభి సీతారాం వీళ్ళందరూ ఒక గ్రూపు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఒకరికి ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించారు. తర్వాత మొదటి గవర్నర్గా, అసలు మొదటి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు, మొదటి డిప్యూటీ స్పీకర్గా కొండాల్ లక్ష్మణ్ బాపూజీ. వీరితో నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ విధంగా ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరు. అయితే విషాదం ఏమిటంటే, ఓకే సంతోషమే, మనకంటూ ఒక రాష్ట్రం ఏర్పడింది. దాదాపు 50 ఏళ్ళుగా మనం పోరాటం చేసి అయితే ఆ చిన్న విషాదం ఏమిటంటే, చిన్నది కాదు పెద్దదే,
తమిళల దెబ్బకు వారి యొక్క యంత్రాంగం మంత్రాంగం రాజకీయం ముందు మద్రాస్ నగరంపై హక్కులను కోల్పోయినాము. కొన్ని తెలుగు ప్రాంతాలను కూడా పోగొట్టుకున్నాము. ఒరిస్సాలో గంజాం జిల్లా, తర్వాత బళ్ళారి. అంటే మన మాట పడకపోయి మనం ఎట్టున్నామంటే ఆ రోజు వచ్చింది సరే, వచ్చింది చాలులే, ఇంకా ఆంధ్ర రాష్ట్రం మళ్ళా ఎక్కడికి పోతుందో ఏమవుతుందో అని ఒక భయము ఉండడంతో ఇది మనం కోల్పోవాల్సి వచ్చింది. సో మొత్తానికి మై డియర్ స్టూడెంట్స్, ఆంధ్ర రాష్ట్రము ఈ విధంగా అవతరించింది. సో మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ డేటు 1953 అక్టోబర్ 1. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఉంది, మా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ అని అది చెప్పుకుందాం. అందుకు నేను గుర్తుపెట్టుకోకుండా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఆంధ్ర రాష్ట్రము 1953 అక్టోబర్ 1. తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటైంది, ఏపీ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1956 నవంబర్ 1. ఎవరి కంపారిజన్ కోసం చెప్తున్నా, మీరు ఈ రెండు గుర్తుపెట్టు. ఇది ఆంధ్ర స్టేట్. మళ్ళీ ఆంధ్ర స్టేటు తెలంగాణ స్టేట్ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది 1956 నవంబర్ 1వ తేదీన. ఓకేనా? అది నెక్స్ట్ రేపటి నుంచి మనము మొదలు పెడదాం. ఓకే. మై డియర్ స్టూడెంట్స్, ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చాప్టర్. ఇక రేపటి క్లాస్ నుంచి మనము ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పాటైందో చూద్దాం. ఇప్పుడు నేను ఒక రౌండప్, స్పీడీ రౌండప్, మనకి ఇంకా ఒక 20 నిమిషాలు టైం ఉంది. సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ రీక్యాప్ మాదిరి ఒక టకటక ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటూ మీకు పరీక్షకు ఎట్లా రాయాలో ఏం రాయాలో నేను చెప్తాను. మీకు ఒక ప్రశ్న అడుగుతారు, అంటే మొత్తం ఈ టాపిక్ అంతా కవర్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎలా జరిగిందో తెలియజేయండి అంట. ఏం రాస్తా? మాట్లాడి మీ మాటలు వినిపిస్తాయేమో చూస్తా నేను. వినపరాలమ్మా, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మరి నాకు చెక్ చేస్తాను. మీ వాయిస్ బాగానే ఉంది సార్. ఏం వినపరాలేదు. అప్పుడు మీరు మా లక్ష్మి మాట్లాడుతా ఉంది, నాకేం వినపరాలేదా సార్? తల్లి, అదేదో ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టుంది. కనీసం నా మాట మీకు వినిపిస్తా ఉంది. 1 వే ట్రాఫిక్ అనుకుందాము ఈ క్లాస్ కి. మీకు ఏమైనా సందేహాలను నాకు వాట్సాప్ చేయండి, లేకుంటే ఫోన్ అయినా చేయండి. ఓకే. నేను ఇంతవరకు ఒక ప్రశ్న ఏం రాయాలంటే అమ్మా, పరిచయం అంటే ఇంట్రొడక్షన్. దాంట్లో ఏం రాస్తాము? తెలుగు మాట్లాడే ప్రజలందరూ
ఒక రాష్ట్రం కావాలని, అంటే తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక రాష్ట్రం కావాలని చేసిన పోరాటమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము లేదా ఆంధ్ర ఉద్యమం. నిజానికి తెలుగు వారందరూ ప్రాచీన కాలం నుండి ప్రాచీన కాలం నుండి కొన్ని సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా అనేక రాజ్యాల విడిపోయి ఉన్నారు. కాకపోతే బలమైనటువంటి పాలకులు అంటే శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, విజయనగర రాజులు, అసఫ్ జాహీలు, ఇంత కొంచెం బలమైన పాలకులు ఉన్నప్పుడు కొంతకాలం పాటు కలిసి ఉన్నారు, మళ్ళా విడిపోతూ ఉన్నారు రాజకీయంగా. సో అటువంటి సందర్భంలో ఆంగ్లేయుల ప్రవేశం తర్వాత మొత్తం తెలుగు జాతి అంతా కూడా రెండుగా విడిపోయింది. అంటే తెలంగాణ, ఈనాటి తెలంగాణ ప్రాంతము అసఫ్ జాహీల ఆధీనంలో ఉండగా, ఈనాటి కోస్తా ప్రాంతము రాయలసీమ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళాయి. బ్రిటిష్ వారు ఈ తమ ఆధీనంలో పెట్టిన తెలుగు ప్రాంతాలను అప్పటికే వారి ఆధీనంలో మద్రాస్ ప్రాంతాలతో కలిపి, అంటే తమిళ ప్రాంతాలతో కలిపి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే మెడ్రాస్ ప్రదేశంలో ఉన్నాము. సరగా జలుబు చేసేది, నాకు భయం వేస్తుంది. ఇది ఏంటి దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా. ఓకే, సో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. కాకపోతే క్రమక్రమంగా అంటే దాదాపు 19వ శతాబ్దము 20వ శతాబ్దము సగ భాగం అంతా కూడా తమిళులతో కలిసి ఉన్నారు. కానీ 20వ శతాబ్దం మొదలయ్యేసరికి తెలుగు ప్రజల్లో కూడా తాము మోసానికి గురవుతున్నాము, తమకంటూ ఒక ప్రాంతం ఉంటే బాగుపడతాము అనే భావన మొదలైంది. అదే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. అది ఇంట్రొడక్షన్. మీ సొంత వాక్యాలతో రాయండి, భావం ఇది. రెండవ అంశం ఏంటి? ఆంధ్రులు ఎందుకు రాష్ట్రాన్ని అడిగారు? ఆంధ్రులు ఎందుకు రాష్ట్రాన్ని అడిగారు? ఏం చెప్తాం మనం? సాంస్కృతికంగా వివక్ష గురైనాము, విద్యాపరంగా వివక్ష, ఉద్యోగపరంగా వివక్ష, రైల్వేలు వివక్ష, పరిశ్రమలు వివక్ష. ఈ రెండు ప్రాంతాలను సంబంధం చూడకుండా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి నిధులు అన్నీ కూడా మద్రాసు లేదా ఇతర తమిళ ప్రాంతాల్లోనే వెచ్చించేవారు. తద్వారా తెలుగు ప్రాంతాలు అంటే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నెగ్లెక్ట్కు గురవుతున్నాయి, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇది గ్రహించారు ఆంధ్రులు. కాబట్టి దీనికి ఒకే ఒక పరిష్కారం. అది ఏమిటంటే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఇది రెండో పేరాగ్రాఫ్. తర్వాత మూడవ అంశం ఏంటి? గమనం. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారి తీసిన పరిస్థితులు. మళ్ళా దాని కింద సబ్ హెడింగ్ ఏమిటి? ఆంధ్ర మహాసభ ఆవిర్భావం. ఆంధ్ర మహాసభ ఆవిర్భావం ఎందుకు ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది?
సమావేశాలు ఏమిటి, ఏ సమావేశాలు, ఏ తీర్మానాలు, ఇవి మనము గుర్తుపెట్టు. ఒకసారి మీకు ఆంధ్ర మహాసభ సమావేశాల గురించి మీకు గుర్తు చేస్తాను. ఎందుకు ఏర్పడింది ఆంధ్ర మహాసభ? కేవలం ఒకటే ఒక పాయింట్ అమ్మ అజెండా. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సభలు ఆంధ్ర మహాసభలు. ఎందుకు? మద్రాసు రాష్ట్రంలో తెలుగు అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ప్రారంభమైన ఒక సాంస్కృతిక సంస్థ. ఈ ఆంధ్ర మహాసభలే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి బీజాలు వేశాయి, అంటే విత్తనాలు వేశాయి. ఇవి సమావేశం జరిగినటువంటి తొలి సమావేశాలు. 1913 ఇది మీరు కంపల్సరీ రాయాలి. ఓకేనా? మొదటి దానికి బిఎన్ శర్మ. 1917 కొండా వెంకటప్ప ఎందుకు పెట్టాయంటే, ఈ 1917 సభల్లోనే మై డియర్ స్టూడెంట్ తీర్మానం చేశారు, మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి. ఈ మొదటి 5 దానిలో కూడా మనం తర్జన భర్జన పడ్డారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమిటి, ఇలా మీటింగ్ పెట్టుకొని తీర్మానాలు చేసుకొని చిన్నగా మనం పోరాటాలు మొదలుపెట్టాం. మద్రాస్ అసెంబ్లీలో చెప్పుకున్నాము, మనల్ని ఎవరు లెక్క చేయలే. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చెప్పినాము, అప్పుడు లెక్క చేయలేము. అయితే తొలి విజయం ఏమిటంటే, మనకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది 1918. అది తొలి విజయం. తర్వాత విజయం ఏంటి మనకు? ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు. ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు. సో ఇదంతా కూడా మనకు ఏంటంటే ఇప్పుడు గుర్తు రావడానికి మీకు చెప్తున్నాను. చివరికి ఎందుకైనా ఎన్ని పోరాటాలు చేసినా చివరికి ఏం జరిగింది? 1926 ఏప్రిల్ 26లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇది మీకు 5 మార్కులు కూడా అడగచ్చమ్మా మీకు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. మొదటి ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి. దీని యొక్క విశిష్టత అంతా కూడా మనకు ఈ పీపీటీలో కనిపిస్తుంది. సో అలా ఆ గమనంలో తొలి ప్రయత్నాలు ఆంధ్ర మహాసభ, తర్వాత ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఇది ఒక విధంగా విజయము, ఒక విధంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఏమిటి? విశాఖపట్నంలో పెట్టడం వల్ల మన రాయలసీమ వాసులకు కోపం కలిగింది, అనుమానం కలిగింది, బాధ కలిగింది, భయం కలిగింది. ఇవన్నీ మనం చెప్తాం. అప్పుడు ఏం చేశారు? అరే వీరి మద్దతు లేకుంటే మనకు ఇబ్బంది అవుతుంది అని భావించిన కోస్తా ప్రాంత నాయకులు మన వాళ్ళను పిలిచి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందమే శ్రీబాగు ఒప్పందం. ఏంటి శ్రీబాగు ఒప్పందం? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ అనంతపురంలో ఉండాలి ఒక బ్రాంచ్. రాయలసీమ ఒక 10 ఏళ్ల పాటు నీటిపారుదల సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలి. తర్వాత రాజధాని హైకోర్టులను వేరు చోట్ల స్థాపించారు. మనం చూసాం కదా, అది మనం ఏది కోరితే అది ఇచ్చేటట్టుగా మాట్లాడుతున్నాం. రైట్, ఓకే. శ్రీబాగు ఉడంబడికి వచ్చేసింది మనకు. ఇంకా ఏ ఇబ్బంది లేదు, ఇంకా దూసుకుపోతాం అనుకున్నారు. కానీ రెండో ప్రపంచ యుద్ధము రావడం,
క్విట్ ఇండియా ఉద్యమం రావడం, దానితో ఉద్యమం జరగలేదు, స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకో సైడ్ హెడింగ్ పెట్టాలి. ఏమిటి? స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఆంధ్రోద్యమం. అంటే మనకి ఇట్లా చేసుకుంటే స్టెప్ బై స్టెప్ గుర్తుంటాయి. కన్ఫ్యూజన్లో చాలా సింపుల్ అమ్మ. పరిచయము, ఓకే. తర్వాత ఎందుకు కోరారు, కారణాలు చెప్పండి. ఎలా జరిగింది, దాని కింద సబ్ హెడ్డింగ్ ఆంధ్ర మహాసభ. బి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భావం. సి, ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భావం. డి, శ్రీబాగ్ ఒడంబడిక. ఇవి గుర్తుంటే మీకు ఆ పారాగ్రాఫ్ను రాసుకుంటా పోవచ్చు. శ్రీబాగ్ ఒడంబడిక, శ్రీబాగ్ ఒడంబడిక తర్వాత స్వతంత్రం వచ్చేసి ఆడొక మాట రాయండి. ఆంధ్రోద్యమము స్వాతంత్రం సాధించిన తర్వాత సైడ్. మళ్ళా ఏ, రాజ్యాంగంలో మన గురించి ప్రస్తావన చేయలేదు. బి, నెహ్రూ విశాఖపట్నం పర్యటన, ఏం జరిగింది. సి, ధార్ కమిటీ ఏం చెప్పింది, వద్దని, దేశ సమైక్యత సమగ్రతకు మంచిది కాదు, ఒక భాష పేరుతో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం. మళ్ళా డి, జేవిపి కమిటీ. ఎందుకు జేవిపి కమిటీ పెట్టారు? మన ధార్ కమిటీ వద్దంటానే మన వాళ్ళు ఊరుకోలే, మళ్ళా ఉద్యమాలు చేపట్టారు. ఓకేనా? దాంతో కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేక జేవిపి కమిటీ వేసింది. జేవిపి కమిటీ ఏం చెప్పింది? ఇప్పుడు మనకు ఇస్తాం మీకు, బట్ వితౌట్ మెడ్రాస్. మెడ్రాస్ లేకుండా మాకెందుకని మన వాళ్ళు. అయితే కొంతమంది ఇక వీరితో సామెత ఉంది కానీ అనకూడదు, ఏదో వచ్చిందే కట్టమంటామే అట్లా. ఇంకా ఈ తమిళోళ్ళతో ఈ మెడ్రాస్ కోసం పోరాడే బదులు మెడ్రాస్ లేకుండా తీసుకుందాం అనే భావన మన వాళ్ళలో వచ్చేసింది. నీరసించిపోయినారు మా పాపం. పోరాడి 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 తమిళోళ్ళ చేతుల్లో మనం దెబ్బ తిని వేరే మార్గం లేక నోరెత్తలే. ఓకేనా? సో జేబీపీ కమిటీ ఏం చెప్పింది, దాని తర్వాత జేబీపీ కమిటీని అనుసరించి పార్టిషన్ కమిటీ, ఆస్తుల విభజన కమిటీ. సభ్యులు ఎవరు, ఏం చెప్పారు. అయితే అది కూడా పక్కన పడేశారు. ఎందుకు? ప్రకాశం పంతులు అనేక రకాల కారణాలతో మద్రాసు నగరం లేకుండా మాకు రాష్ట్రమే ఉందని అడ్డపడ్డారు. సో మళ్ళా బ్రేక్. మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఏం పెడతారు? స్వామి సీతారాం దీక్ష. స్వామి సీతారాం దీక్ష ఏం జరిగింది అంటే ఆయన 30 రోజుల తర్వాత మళ్ళీ ఆచార్య వినోబావ వచ్చి స్టాప్ చేశారు. మళ్ళా అదే పరిస్థితి. అప్పుడు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ 1952 ఎలక్షన్స్. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. రాజాజీ ఉమ్మడి మద్రాస్ చీఫ్ మినిస్టర్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏం చేశాడు? నీళ్లు తరలించాడు, కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ తరలించాడు, ప్రయత్నం చేశాడు. అది ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఆందోళన కలిగింది, భయం కలిగింది, ఆగ్రహం కలిగింది. అప్పుడు నెక్స్ట్ ఏం పెడతారు మీరు? పొట్టి శ్రీరాములు దీక్ష.
సో పొట్టి శ్రీరాములు ఎవరు ఆయన క్లుప్తంగా రాయండి. అంటే సర్వోదయ ఉద్యమ నాయకుడు, గాంధీజీ శిష్యుడు, చివరి నెల్లూరులో ప్రశాంతమైన జీవితం గడుపుతూ సాంఘిక సేవ చేసేవాడు. ఆంధ్ర ప్రాంతం జరుగుతున్న అన్యాయం చూసి ఆయన 1952 అక్టోబర్లో నిరాహార దీక్ష కూర్చున్నారు. 19 సుమారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న అమరజీవి అయినాడు. అంటే ప్రాణత్యాగం చేశాడు. దాంతో ఆంధ్ర అగ్గి మీద గుగ్గిలమైంది. దౌర్జన్యకాండ జరిగింది. పోలీస్ కాల్పులు జరిగినాయి. ఒక 3 రోజుల పాటు కనీ విని ఎరుగని కల్లోలం ఏర్పడింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వము డిసెంబరు 19న లోక్సభలో ప్రకటన చేసింది. దాని ప్రకారము కమిటీ వేసింది. అదే కైలాసనాథ్ వాంచు కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పింది అని చెప్పేసి చివరికి సైడ్ హెడ్డింగ్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మనం చివరి స్లైడ్ చూద్దామే. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి సీఎం, మొదటి డిప్యూటీ సీఎం, మొదటి గవర్నర్, రాజధాని రాస్తూ ముగింపు రాయి. సో ఈ విధంగా ఆంధ్రులు నిరంతరం చేసినటువంటి పోరాటానికి అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని మనం సాధించాము. దీంట్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ దీక్ష, ఆయన అమరజీవి కావడము ఎప్పటికి కూడా మనం గుర్తించుకోవాలి. రాస్తూ ఇది ఆంధ్రోద్యమం చరిత్ర. ఇది 10 మార్కులకు అడగచ్చు, 5 మార్కులు అడగచ్చు, ఎలా అడుగుతాడనేది మీరు దీని మీద మొత్తం ఇది ఒక కమాండ్ ఉంటే ఈ టాపిక్ మీద ఎలా అడిగినా, ఎన్ని మార్కులు తిప్పి తిప్పి అడిగినా కూడా మనకు భయం లేదు. ఓకేనా? మిమ్మల్ని క్వశ్చన్స్ నేను అడగలేకపోయినా మీరు ఏం చెప్పినా నాకు వినపరాదు కాబట్టి మళ్ళా మనము 3 గంటల కలుస్తాం. దయచేసి మళ్ళా మీరు బాగా వస్తారు, అయితే టయానికి రా. ఒక 5 నిమిషాలు లేట్గా వస్తుంది, టయానికి రా. ఓకే మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏం క్వశ్చన్స్ ఏం లేవు కదమ్మా? మీరు డ్రాప్ కావండి మధ్యలో, మనం టైమింగ్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. బీ కేర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.